శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. అరుణాచలంలో జరిగినటువంటి ఒక మహా అద్భుతం అంటే స్వామివారు ఆ అరుణాచలేశ్వరుడు తన దగ్గరకు వచ్చేవారిని, తనని సేవించేవారిని, తనని కొలిచేవారిని ఏ విధంగా రక్షిస్తాడు అనేది మనం ఎన్నో కథల్లో విన్నాము, ఎంతోమంది చెప్పగా విన్నాము. అప్పట్లో అలా జరిగిందంట, ఇవన్నీ విన్నాం. కానీ ప్రత్యక్షంగా ఈ పౌర్ణమికి జరిగినటువంటి మహా అద్భుతమైనటువంటి ఘటన. మనం ఎవరైనా ఒక సద్గురువుని నమ్ముకుంటే కనుక ఆ గురువు మనల్ని నిరంతరము వెంటాడుతూ, నిరంతరం మనతోనే ఉంటూ, మన వెంటే నడుస్తూ, మన కోసమే ఆలోచిస్తూ, మన యొక్క యోగక్షేమాలంతా కూడా సద్గురువు చూసుకుంటాడు. దీనికి కూడా ప్రత్యక్ష ఉదాహరణ ఈ పౌర్ణమికి జరిగింది. సద్గురువు మనల్ని భగవంతుడికి దరికి చేరుస్తాడు, భగవంతుడితో మనకి అనుసంధానం ఏర్పరుస్తాడు. గురువు చేయలేనిది ఎవరూ చేయలేరు. అలాంటి సద్గురువు శ్రీ 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 గోపాల్ బాబా గారు. వీరి ఆశ్రమం నుంచి అరుణాచలంలో ప్రతి పౌర్ణమికి కూడా అఖండంగా మహా అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అన్నప్రసాద వితరణ ఏ విధంగా జరుగుతుందంటే అండి, 24 గంటల పాటు నిర్విరామంగా, అంటే ఎక్కడ ఆపకుండా వాళ్ళు పెడుతూనే ఉంటారు. అంటే పౌర్ణమి ఈరోజు రాత్రి అంటే ఈరోజు ఉదయం 9 గంటలకే మొదలుపెట్టేసి, లేదంటే పౌర్ణమి రోజు రాత్రి మొదలుపెట్టిన తర్వాత రోజు రాత్రి వరకు, లేదంటే ఈరోజు ఉదయం 9 గంటలు మొదలు పెడితే తర్వాత రోజు ఉదయం 9 గంటల వరకు, ఇలా 24 గంటల పాటు మహా అన్నప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు 36 గంటలు కూడా ఈ మహా అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. అది జరిగేది కూడా ఎంత అద్భుతంగా జరుగుతుందంటే, ఏదో వచ్చారు మనం పెట్టామన్నట్టు కాదు. మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మనం ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో, వాళ్ళకి ఎంత ప్రేమతో మనం పెడతామో అంత ప్రేమతో ఇక్కడ చేసినటువంటి భక్తులు, అంటే బాబాగారి యొక్క శిష్యులు అనొచ్చు, బాబాగారి యొక్క భక్తులు అనొచ్చు, బాబాగారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీ 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 గోపాల్ బాబా గారి ఆశ్రమం నుంచి వీరు అరుణాచలానికి వెళ్ళి అక్కడ మహాన్నప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి పౌర్ణమికి 2 రోజులు ముందుగా బయలుదేరి పౌర్ణమికి ముందు రోజు అక్కడికి చేరుకుని అక్కడ మిగతా కార్యక్రమాలను చేస్తుంటారు. ఆ చేసే వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడ పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచే బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఒక పెద్ద బస్సు పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఈసారి ఏమైందంటే బాబాగారు వీళ్ళందరికీ సూచన ఇస్తూ ఉన్నారు, జాగ్రత్త జాగ్రత్త అని. కొంతమంది తెలుస్తూ ఉంది బాబా గారితో కనెక్ట్ అయిన వాళ్ళకి కూడా. కానీ అనుకోకుండా అరుణాచలానికి వెళుతూ ఉండగా దగ్గరలో వెళ్ళగానే బస్సు అతిపెద్ద ప్రమాదానికి గురైంది. ఎలాంటి ప్రమాదం అంటే, ఈ బస్సు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ స్థలానికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఇక్కడ ఈ ప్రమాదం జరిగి ఎవరో కూడా బయటపడలేదు ప్రాణాలతోని. అలాంటిది మీ బస్సు ఇంత పెద్ద ప్రమాదానికి గురయ్యి మీ ఎవ్వరికీ కూడా చిన్న చిన్న దెబ్బలు కూడా తగలకుండా బయటపడ్డారంటే నిజంగా దీని వెనక ఏదో మిరాకిల్ జరిగింది, ఏదో అద్భుతం జరిగింది అని. అంటే అందరూ కూడా ఒక్కసారిగా ఆ బాబాగారిని స్మరించుకుంటూ ఆ అరుణాచలేశ్వరి యొక్క కృపని, నిజంగా ఈరోజు మనం అరుణాచలానికి వెళ్లకుండానే మనందరం పొందగలిగాము, స్వామి మనందరినీ చూస్తూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం. అంటే వారికి జరిగినటువంటి ప్రమాదాన్నే మర్చిపోయి భక్తి పారవశంతో మునిగిపోయారు. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా సరే భయపడి వెనక్కి వెళ్ళిపోతారు, లేదండి మాకేదో ఇలాగ అనిపిస్తుంది, మాకు భయంగా ఉంది ఇంకోటని. కానీ ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా వాళ్ళంతా కూడా మరలా అరుణాచలానికి చేరుకుని యథావిధిగా వారు చేయవలసినట్టు మహా అన్నప్రసాద వితరణలో పాల్గొని 24 గంటల పాటు నిర్విరామంగా మరలా మహా అన్నప్రసాద వితరణ చేశారు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీ గోపాల్ బాబా దిగంబరా 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 శ్రీ గోపాల్ బాబా దిగంబరా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల దిగంబరా
అంటే వారి యొక్క సంకల్పం ఏ విధంగా ఉన్నది, మనం వెళ్ళేది ఏ కార్యక్రమానికి వెళ్తున్నాం, మనకు గురువు ఎలాంటి ఆదేశం ఇచ్చాడు, గురువు యొక్క ఆదేశాన్ని మేము పాటించడానికి వెళ్తున్నాము కాబట్టి మాకు ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా అనుకోకుండా మా కర్మల కొలిది కొన్ని ప్రమాదాలు జరిగినా గురువు ఏ విధంగా రక్షించాడు మనల్ని. ఆ రోజుతో వారందరికీ ఆ సేవ చేయడానికి వెళ్ళే వాళ్ళందరికీ ఉన్నటువంటి అతిపెద్ద ప్రమాదం యొక్క గండం, ఆ కర్మ ఏదైతే ఉందో ఆ ప్రమాదం జరిగినట్టుగా చూపించి వారి కర్మలన్నిటిని కూడా బాబాగారు తొలగించారు. అలాగే అరుణాచలేశ్వరుడు కరుణించాడు. వారి యొక్క సంకల్పాన్ని, వారి యొక్క సేవని ఆయన స్వీకరించినట్టుగా మనందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు వచ్చేది ఇక్కడ నా దగ్గరికి వచ్చేటటువంటి ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారో వారందరి యొక్క ఆకలిని తీర్చడానికి మీరు వస్తున్నారు, మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత నాది అని అరుణాచలేశ్వరుడే సాక్షాత్తుగా అక్కడ ప్రకటితమై వాళ్ళందరినీ కూడా రక్షించి ఈ రోజున క్షేమంగా మళ్ళా తిరిగి వారి యొక్క స్వగృహాలకి చేరుకునే విధంగా చేశారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చేసి వారి యొక్క ఇళ్ళకి వెళ్ళి ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎన్నో అనుభూతులు పంచుకున్నారు మనతోని. అన్నీ కూడా మీరు వినండి. ఎందుకంటే ఈ రోజున కలియుగంలో మనం ఉన్నాం. భగవంతుడి మీద గురువులపైన విశ్వాసం తగ్గిపోతూ ఉంది ఎంతోమందికి. కానీ ఇలాంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నప్పుడు మనం విశ్వసించాలి. మనతో పాటు భగవంతుడు ఏ విధంగా తోడై ఉంటాడు, మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే గురువు మనల్ని ఆదుకుంటూ ఉంటాడు, దైవం తన శక్తిని అందిస్తుంది అనే దానికి ఇలాంటి సంఘటనలే మనకి ప్రత్యక్ష ఉదాహరణలు. మనం ఎక్కడో చదువుకున్నవి కాదు, ఎవరో చెప్తే విన్నవి కాదు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు. అందుకనే మనం భగవంతుడిని ఎప్పుడూ కూడా నిష్కామంగా పూర్తి శరణాగతితో వేడుకుంటే గురువు ఏదైతే చెప్పాడో అది మనం తూచా తప్పకుండా గురువు చెప్పిన మాటనే మనం వేదవాక్కుగా భావించి పని చేసుకుంటూ వెళితే మన యొక్క పూర్తి రక్షణ బాధ్యతలు గురువు ఏ విధంగా తీసుకుంటాడనే దానికే ఈ రోజున జరిగినటువంటి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీ గోపాల్ బాబా దిగంబరా 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 శ్రీ గోపాల్ బాబా దిగంబరా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద. అంటే సంకల్పం ప్రకారంగా నడుస్తుంది కాబట్టి ఒక జంట కూడా వచ్చున్నారు. వాళ్ళల్లో తన భర్త యొక్క అనారోగ్యం తెలిసి కూడా ఆ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సన్నివేశం జరిగింది అనేది తన కళ్ళకి కట్టినట్లుగా చూపించిన తర్వాత ఈ విపత్కర పరిస్థితి జరగడం జరిగింది. అది ఆమె యొక్క మాటల్లో. అందరికీ గండం ఉన్నదని చెప్పారండి బాబా గారు. తర్వాత అలా ఒక 5 నిమిషాలకి ఈయన మీద అందరూ పడిపోతున్నట్టుగా నాకు అనిపించిందండి. సరిగ్గా పావు గంటకి అలాగే జరిగిందండి. మేమందరం క్షేమంగా బయటపడ్డామంటే బాబా గారి కృప, అరుణాచలేశ్వర కృప అంతే. దక్షిణామూర్తి నమ, అరుణాచలేశ్వరయ్య నమ. బాబా గారు నాకు కళ్ళలో కనిపించి, స్వామి నీకు కనిపించినట్లు ఎవరికి చెప్పుకో అని చెప్పి తెల్లటి వస్త్రాలతో వేసుకుని వచ్చి, సరే ఇది ఎందుకు వచ్చిందో చెప్పకూడదన్నారేంటి, దీని గురించి ఏంటో నాకు అర్థం కాక నేను ఎవరికి చెప్పలేదు. తర్వాత 2-3 గంటల తర్వాత ఇలా జరిగింది. ఎందుకు జరిగిందో ఆ రీతిని సందేశం నాకు తెలియక ఇలా జరగడం వల్ల మాకు మంచిగా జరిగింది. ఏ విధమైన ఆటంకం కానీ, ఎవరికి ఏ కష్టం కానీ, ఎవరికి ఏ బాధలో కూడా లేకుండా 45 గంటలు మళ్ళీ ఆయన సేవలో పాల్గొని ఆయన అన్నప్రసాదాన్ని అందరికీ పంచి మంచిగా కార్యక్రమం ముగించి శుభ్రంగా బయలుదేరుతున్నాడు. నిజంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి గోపాల్ బాబా గారి ఆశ్రమ నిర్వాహకులకి ప్రతి పౌర్ణమికి ఎంతోమంది ఇక్కడి నుంచి దాదాపు 40 మంది పైన వాళ్ళు వెళ్తూ ఉంటారు అక్కడికి సేవ చేయడం కోసమే. అలాగే ఇప్పటికి ఎన్నో దాదాపు 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రతిసారి 40 మంది వెళ్తూనే ఉన్న ప్రతి నెలలోని వాళ్ళందరికీ కూడా వారి యొక్క భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా దొరికినాయి. వారందరూ కూడా వారి కష్టాల నుంచి బయటపడ్డారు. ఇప్పుడు వారి స్థితిగతులు కూడా ఎంతో మెరుగ్గా ఉన్నాయి. అందుకని సేవ చేయడానికి మనం ఇప్పుడు కూడా వెనకాడొద్దు. భగవంతుని సేవకు కానీ గురు సేవకు కానీ, గురుసేవ భగవంతుడి సేవలో ఉన్నటువంటి వారి రక్షణ భగవంతుడు గురువే తీసుకుంటాడు అనేదానికి ఈ రోజున మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తార్కాణాన్ని మనం చూస్తున్నాం. మీ అందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు, గురువు ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ
ఈ బాబా గారి ఆశ్రమం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారు. అలాంటి వారు అందరికీ కూడా మీ యొక్క చేయూతను అందించాలి. బాబా గారి ఆశ్రమానికి ఈ మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ, మీ అందరికీ కూడా అరుణాచలేశ్వరు యొక్క కృపా కటాక్షాలు ఉండాలని, ఆ సద్గురువు యొక్క కరుణ మనందరిపైన నిరంతరం ఉండాలని కోరుకుంటూ నమస్కారం.